హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి పార్ట్ 3 వీడియో చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, మార్చి 2026లో కేంద్ర భూ వనరుల శాఖ భూమి 2.0 పోర్టల్ కింద భూ రికార్డుల డిజిటలైజేషన్ను పూర్తి చేసింది. ఈ అప్డేట్కు సంబంధించిన ఆర్థిక మరియు భూ యాజమాన్య భావనలను అంచనా వేయండి. పూర్తి డిజిటలైజేషన్ అనేది ఒక ముగింపు భూ టైటిలింగ్ వ్యవస్థను సృష్టిస్తుంది. ఇది యాజమాన్యాన్ని నిరూపించే చట్టపరమైన భారాన్ని రాష్ట్రం నుండి పూర్తిగా వ్యక్తిగత క్లైమెంట్కు మారుస్తుంది. రెవెన్యూ అధికారుల భౌతిక జోక్యం లేకుండా వాణిజ్య బ్యాంకులు భూమి యొక్క హామీని తక్షణమే ధృవీకరించుకోవడానికి అనుమతించడం ద్వారా ఇది గ్రామీణ పరపతి మార్కెట్లలో లావాదేవీల వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ సంస్కరణల నీతి ఆయోగ్ యొక్క మోడల్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్ యొక్క ప్రధాన ఆర్థిక సిఫార్సులను నేరుగా అమలు చేస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 2 and 3 ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏమడిగారండి? భూ వనరుల శాఖ అయిన కేంద్ర భూ వనరుల శాఖ అయిన భూమి 2.0 పోర్టల్ కింద భూమి రికార్డులను డిజిటలైజేషన్ పూర్తి చేసిందంట. ఈ అప్డేట్కి సంబంధించి ఆర్థిక మరియు భూ యాజమాన్య భావనలను అంచనా వేయమన్నారండి ఇక్కడ క్వశ్చన్లో. టూ అండ్ 3 ఆర్ కరెక్ట్ అండి. రెవెన్యూ అధికారుల భౌతిక జోక్యం లేకుండా వాణిజ్య బ్యాంకులు భూమి యొక్క హామీని తక్షణమే ధృవీకరించుకోవడానికి అనుమతించడం ద్వారా ఇది గ్రామీణ పరపతి మార్కెట్లలో లావాదేవీల వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ సంస్కరణ నీతి ఆయోగ్ యొక్క మోడల్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్ యొక్క ప్రధాన ఆర్థిక సిఫార్సులను నేరుగా అమలు చేస్తుంది. దీస్ 2 ఆర్ కరెక్ట్ అండి. ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇది మార్చి 2026 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లో రికార్డులు డిజిటలైజేషన్ పూర్తి కావడంతో కేంద్ర ప్రభుత్వం దీనిని సుపరిపాలన మైలురాయిగా ప్రకటించింది. స్టేట్మెంట్ 1 అనేది ఎందుకు రాంగ్ అంటే కన్క్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ వ్యవస్థ యొక్క అసలు లక్ష్యం ఏంటంటే ఒకసారి ప్రభుత్వం డిజిటల్ రికార్డులలో పేరు నమోదు చేస్తే ఆ యాజమాన్యానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఏదైనా వివాదం వస్తే బాధ్యత ప్రభుత్వం భరిస్తుంది. అంటే చట్టపరమైన భారం వ్యక్తి నుండి రాష్ట్రానికి మారుతుంది. రాష్ట్రం నుండి వ్యక్తికి కాదు, వ్యక్తి నుండి రాష్ట్రానికి మారుతుందండి భారం అనేది. నెక్స్ట్, దీనివల్ల లాభాలు ఏంటంటే డిజిటల్ రికార్డుల వల్ల రైతులకు బ్యాంకుల నుండి పంట రుణాలు త్వరగా లభిస్తాయి. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఆధారపడడం తగ్గుతుంది. డిజిటల్ రికార్డుల వల్ల రైతులకు బ్యాంకుల నుండి పంట రుణాలు త్వరగా లభిస్తాయి. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఆధారపడటం అనేది తగ్గుతుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ పంపిణీ మార్గాలను హేతుబద్ధీకరించడానికి సంబంధించి మార్చి 2026లో జారీ చేయబడిన ప్రభుత్వ ఉత్తర్వు అంటే జీవో మరియు పరిపాలన విలీనాన్ని పరిశీలించండి. రాష్ట్ర ప్రభుత్వం వివిధ కులాల వారీగా ఉన్న సంక్షేమ కార్పొరేషన్లను ఏపీ సోషల్ ఇంక్లూజన్ అండ్ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అథారిటీ అనే ఒక మాతృ సంస్థ కిందకు తీసుకొచ్చింది. చట్టబద్ధంగా ఈ వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇది జిల్లా స్థాయి నిధుల ప్రవాహంపై ప్రత్యక్ష పర్యవేక్షణకు నిర్ధారిస్తుంది. ఈ పునర్వ్యవస్థీకరణ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46కు అనుగుణంగా ఉంటుంది. ఇది బలహీన వర్గాల విద్యా ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక శ్రద్ధతో పెంపొందించాలని రాష్ట్రానికి నిర్దేశిస్తుంది. ఏంటండి ఇది? ఆంధ్రప్రదేశ్లో సామాజిక సంక్షేమ పంపిణీ మార్గాలను హేతుబద్ధీకరించడానికి సంబంధించి మార్చిలో జారీ చేయబడిన ప్రభుత్వం యొక్క జీవో అండి. ప్రభుత్వం యొక్క జీవో. దీంట్లో సరైన వచ్చేటప్పటికి ఆప్షన్ బి అండి. ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్. రాష్ట్ర ప్రభుత్వము వివిధ కులాల వారీగా ఉన్న సంక్షేమ కార్పొరేషన్లను ఏపీ సోషల్ ఇంక్లూజన్ అండ్ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అథారిటీ అనే ఒక మాతృ సంస్థ కిందకు తీసుకొచ్చిందంట. ఈ పునర్వ్యవస్థీకరణ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46కు అనుగుణంగా ఉంటుందంట. ఇది బలహీన వర్గాల విద్య ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక శ్రద్ధతో పెంపొందించాలని రాష్ట్రానికి నిర్దేశిస్తుందంటండి. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఏపీ బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత
మార్చి 2026లో సంక్షేమ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి మరియు పరిపాలనా ఖర్చులను తగ్గించడానికి ప్రభుత్వం ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగ్ అంటే ఈ కొత్త చట్టబద్ధమైన సంస్థకు చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉంటారండి. కానీ స్టేట్మెంట్ 2లో ఏమన్నారు, చీఫ్ సెక్రటరీ అన్నారండి. సో అది రాంగ్ అండి. ఈ చీఫ్ సెక్రటరీ అనే ఆయన కేవలం వర్కింగ్ కమిటీ కన్వీనర్గా మాత్రమే ఉంటాడండి. చీఫ్ మినిస్టర్ మాత్రమే ఈ సంస్థకు చైర్మన్గా వ్యవహరిస్తారండి. ఆర్టికల్ 46 అనేది ఆదేశిక సూత్రాల్లో భాగం. ఇది ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర బలహీన వర్గాల ఆర్థిక సాధికారతను ప్రభుత్వ చట్టాలు చేయడానికి పునాది అండి. ఇది ఆర్టికల్ 46. దేనిలో భాగం, డిపిఎస్పి ఆదేశిక సూత్రాల్లో భాగం. ఇది దేని గురించి చెప్తుంది అంటే ఈ ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర బలహీన వర్గాల యొక్క అధికార ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం చట్టాలు చేయడానికి ఇది ఒక పునాది లాంటిదంటండి. ఆర్టికల్ 46 ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన అఖిల భారత న్యాయ సేవల ముసాయిదా నిబంధనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్ష తరహాలోనే జిల్లా న్యాయమూర్తుల అంటే డిస్ట్రిక్ట్ జడ్జెస్ భర్తీ కోసం ఒక కేంద్రీకృత నియామక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ ముసాయిదా నిబంధనలు ప్రతిపాదిస్తున్నాయి. ఏదండి, అఖిల భారత న్యాయ సేవల ముసాయిదా నిబంధనలు. నెక్స్ట్ ఆప్షన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 312 ప్రకారం హాజరైన ఓటు వేసిన సభ్యులలో కనీసం 3/2 అంటే 2/3 వంతు మంది మద్దతుతో రాజ్యసభ తీర్మానం ఆమోదిస్తేనే పార్లమెంటు ఏఐజేఎస్ని ఏర్పాటు చేయగలదు. ఏఐజేఎస్ అంటే అఖిల భారత న్యాయ సేవల ముసాయిదా నిబంధనల అనేదాన్ని ఏర్పాటు చేయగలదండి. ఎంత మెజారిటీ ఉండాలి, 2/3 ఉండాలి. ఆర్టికల్ 312 ప్రకారం ఓటు వేసిన సభ్యులలో. నెక్స్ట్, ప్రతిపాదిత చట్టం దిగువ న్యాయ వ్యవస్థ యొక్క తుది నియామకాల్లో రాష్ట్ర హైకోర్టులకు ఉన్న సంప్రదింపుల అధికారాలను పూర్తిగా తొలగిస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏమడిగారు, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన అఖిల భారత న్యాయ సేవల ముసాయిదా నిబంధనలకు సంబంధించి అడిగారండి. ఇది యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష తరహాలోనే జిల్లా న్యాయమూర్తుల భర్తీ కోసం కూడా ఒక కేంద్రీకృత నియామక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ ముసాయిదా నిబంధనలు ప్రతిపాదిస్తున్నాయంట. ఈ రాజ్యాంగంలోని ఆర్టికల్ 312 ప్రకారం హాజరై ఓటు వేసిన సభ్యులలో కనీసం 3/2 అంటే 2/3 మెజారిటీ మద్దతుతో రాజ్యసభ తీర్మానం ఆమోదిస్తేనే పార్లమెంట్ అనేది ఈ అఖిల భారత న్యాయ సేవల ముసాయిదాను ఏర్పాటు చేయగలదండి. నెక్స్ట్, స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగు అంటే ఈ ప్రతిపాదిత అనేది హైకోర్టుల అధికారాలను పూర్తిగా తొలగించవండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 233, 234 కింద రాష్ట్ర హైకోర్టులకు గల పరిపాలన మరియు సంప్రదింపుల అధికారాలను గౌరవిస్తూ కేవలం పరీక్షా ప్రక్రియను మాత్రమే కేంద్రీకరిస్తారు. ఫెడరలిజం అంటే సమాఖ్య వ్యవస్థను దెబ్బతినకుండా ఈ బ్యాలెన్స్ అనేది నిలుపుతారంటండి. ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే మార్చి 2026లో సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన నేషనల్ జ్యుడిషియల్ కాన్ఫరెన్స్లో న్యాయ వ్యవస్థలో ఖాళీలను వేగంగా భర్తీ చేయడంపై చర్చ జరిగిందంట. దీనిపై కేంద్ర ప్రభుత్వం ముసాయిదా నియమాలను రాష్ట్రాల సమీక్షకు పంపిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మరియు సుప్రీంకోర్టు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కు సంబంధించి కీలక అప్డేట్స్ ఇచ్చాయి. క్రింది ప్రాంతాలు లేదా జీవులను వాటి సరైన సందర్భంతో జతపరచండి. పర్యావరణ ప్రాంతాలు: కృష్ణా వన్యప్రాణి అభయారణ్యం, నీలగిరి తహార్ ప్రాజెక్టు, బట్టమేక పక్షి. వాటి యొక్క సందర్భం: ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి మడ అడవుల నీటి కుక్కల పర్యావరణ రక్షణ కారిడార్గా ఆమోదం పొందింది. తమిళనాడు మరియు కేరళ మధ్య మొదటి అంతర్రాష్ట్ర సమన్వయ డ్రోన్ ఆధారిత గణన పూర్తయింది. తారెడారిలో అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్లను ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. A1, B2, C3. ఈ కృష్ణా వన్యప్రాణి అభయారణ్యం అనేది ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి మడ అడవుల నీటి కుక్కల పర్యావరణ పరిరక్షణ కారిడార్గా ఆమోదం పొందిందని అంటండి.
ఏది ఇది నీటి కుక్కల పర్యావరణ రక్షణ కారిడార్గా ఆమోదం పొందింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా మడ అడవులలో కృష్ణా వన్యప్రాణి అభయారణ్యం అండి. నెక్స్ట్ తమిళనాడు మరియు కేరళ మధ్య మొదటి అంతర్రాష్ట్ర సమన్వయ డ్రోన్ ఆధారిత గణన పూర్తయింది ఎక్కడంటే నీలగిరి తహర్ ప్రాజెక్ట్ అండి. నెక్స్ట్ తారెడారిలో అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్లను ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి కమిటీని నియమించిండేది ఎక్కడంటే బట్టమేక పక్షి ఈ ప్రాంతంలో. ఇది ఎందుకు వార్తల్లో ఉందంటే మార్చి 2026లో కృష్ణా ఈశ్వరి ప్రాంతంలో మడ అడవుల క్షీణత వల్ల అంతరించిపోతున్న స్మూత్ కోటెడ్ ఓటర్స్ రక్షణ కోసం ఏపీ వైల్డ్ లైఫ్ బోర్డు ప్రత్యేక బడ్జెట్ను ఆమోదించింది. ఇది ఏపీ జాగ్రఫీకి ఒక ఇంపార్టెంట్ కీ పాయింట్ అండి ఇది. నెక్స్ట్ బట్టమేక పక్షులు ఎగిరేటప్పుడు హై వోల్టేజ్ కరెంటు తీగలను చూసి గుర్తుపట్టలేక ఢీకొని చనిపోతాయి. దీనిని అడ్డుకోవడానికి మార్చి 2026లో సుప్రీంకోర్టు రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ ఆర్టికల్ 21 కింద మరియు వన్యప్రాణుల రక్షణను సమతుల్యం చేస్తూ కీలక ఆదేశాలను ఇచ్చిందంటండి. రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ మరియు వన్యప్రాణుల రక్షణను సమతుల్యం చేస్తూ కీలక ఆదేశాలను ఇచ్చిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బాస్కెట్ కోసం సవరించిన వెయిటేజీ మ్యాట్రిక్స్ను ప్రవేశపెట్టింది. ద్రవ్యోల్బణ వెయిటేజీల మార్పు యొక్క ఆర్థిక ప్రభావాలను అంచనా వేయండి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎన్ఎస్ఓ సిపిఐ బాస్కెట్ కోసం సవరించిన వెయిటేజీ మ్యాట్రిక్స్ను ప్రవేశపెట్టింది. ఏది సిపిఐ అనేది బాస్కెట్ కోసం సవరించిన వెయిటేజీ మ్యాట్రిక్స్ను ప్రవేశపెట్టింది. ద్రవ్యోల్బణ వెయిటేజీల మార్పు యొక్క ఆర్థిక ప్రభావాలను అంచనా వేయండి అన్నారండి. ఇతర సేవలు అంటే ఆరోగ్యం, విద్య, డిజిటల్ కమ్యూనికేషన్స్ వంటివి వెయిటేజీ పెరగడం అనేది భారతీయ కుటుంబాల జీవన ప్రమాణాలు మరియు వినియోగ విధానాలలో వచ్చిన మార్పులను ప్రతిబింబిస్తుంది. సిపిఐలో ఆహారం మరియు పానీయాల వర్గం యొక్క వెయిటేజీని క్రమబద్ధంగా తగ్గిస్తే మొత్తం ద్రవ్యోల్బణ సూచి ఋతుపవనాల హెచ్చుతగ్గులు మరియు వ్యవసాయ సరఫరా లోపాల పట్ల మరింత ఎక్కువ సున్నితంగా మారుతుంది. ఈ వెయిటేజీ పునర్వ్యవస్థీకరణ అనేది ఇటీవల విడుదలైన గృహ వినియోగ వ్యయ సర్వే ఫలితాల ఆధారంగా జరిగింది. పైన పేర్కొన్న వాక్యాలలో సరైనవేవి అంటే ఆప్షన్ బి 1 and 3 ఆర్ కరెక్ట్ అండి. ఈ ఎన్ఎస్ఓ సిపిఐ బాస్కెట్ కోసం సవరించిన వెయిటేజీ మ్యాట్రిక్స్ను ప్రవేశపెట్టిందంట. దీనికి సంబంధించి ప్రభావాలు ఏవే ఉన్నాయంటే ఆర్థిక ప్రభావాలు, ఇతర సేవలు అంటే ఆరోగ్యము, విద్య, డిజిటల్ కమ్యూనికేషన్ వంటివి వెయిటేజీ పెరగడం అనేది భారతీయ కుటుంబాల జీవన ప్రమాణాలు మరియు వినియోగ విధానాల్లో వచ్చిన మార్పులను ప్రతిబింబిస్తుందంట. ఈ వెయిటేజీ పునర్వ్యవస్థీకరణ అనేది ఇటీవల విడుదలైన గృహ వినియోగ వ్యయ సర్వే HCES ఫలితాల ఆధారంగా జరిగిందంటండి. ఆప్షన్ 2 అనేది ఎందుకు రాంగ్ అంటే ఒకవేళ ఫుడ్ వెయిటేజీని తగ్గిస్తే ఇండెక్స్ పై ఆహార ధరల ప్రభావం తగ్గుతుంది. అంటే వ్యవసాయ సరఫరా లోపాలు లేదా ఋతుపవనాల షాక్స్ వల్ల ఇండెక్స్ పెద్దగా ప్రభావితం కాదు. లెస్ సెన్సిటివ్ అవుతుందండి, మోర్ సెన్సిటివ్ కాదు. నెక్స్ట్ ఎంగెల్స్ నియమం అంటే ఆర్థిక వ్యవస్థ అనేది వృద్ధి చెందుతున్నప్పుడు ప్రజల ఆదాయం పెరిగే కొద్దీ వారి మొత్తం ఖర్చులో ఆహారానికి పెట్టే ఖర్చు శాతం తగ్గుతుంది, సేవలపై పెట్టే ఖర్చు పెరుగుతుంది. మళ్ళీ గమనించండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎంగెల్స్ నియమం అంటే ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నప్పుడు ప్రజల ఆదాయము పెరిగే కొద్దీ మొత్తం ఖర్చులో ఆహారానికి పెట్టే ఖర్చు శాతం అనేది తగ్గుతుంది, సేవలపై పెట్టే ఖర్చు అనేది పెరుగుతుంది. దీనినే ఎంగెల్స్ నియమం అని అంటారంటండి. ఆర్థిక వ్యవస్థ అనేది వృద్ధి చెందుతున్నప్పుడు ప్రజల యొక్క ఆదాయం అనేది పెరిగే కొద్దీ వారి మొత్తం ఖర్చులో ఆహారానికి పెట్టే ఖర్చు యొక్క శాతం తగ్గుతుంది, సేవలపై పెట్టే ఖర్చు పెరుగుతుంది. దీనినే ఎంగెల్స్ నియమం అంటారు. ఈ కాన్సెప్ట్ ఆధారంగానే సిపిఐ బాస్కెట్ను మార్చి 2026లో సవరించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, 2026 మార్చిలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పశ్చిమ బెంగాల్లోని ప్రముఖ చారిత్రక ప్రాంతమైన చంద్రకేతుగఢ్ వద్ద ఒక భారీ నిర్మాణ సముదాయాన్ని కనుగొనింది.
ఈ ఆవిష్కరణను ప్రాచీన చరిత్ర సిలబస్తో అనుసంధానిస్తూ సరైన వ్యాఖ్యలను గుర్తించండి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పశ్చిమ బెంగాల్లోని ప్రముఖ చారిత్రక ప్రాంతమైన చంద్రకేతుగఢ్ వద్ద ఒక భారీ నిర్మాణ సముదాయాన్ని కనుగొనిందంటండి. వాటికి సంబంధించి సరైన వాక్యాలు అడిగారు. చంద్రకేతుగఢ్ అనేది మౌర్య మరియు మౌర్యుల అనంతరం అంటే శుంగ కుషానుల కాలంలో అత్యంత వైభవంగా విలసిల్లిన ఒక ప్రాచీన నదీ తీర రేవు పట్టణం మరియు పట్టణ కేంద్రం. ఈ కాలపు పట్టణ జీవన విధానాలు, సామాజిక మతపరమైన అంశాలు మరియు ఆగ్నేయాసియాతో ఉన్న సముద్ర వాణిజ్య సంబంధాలను ప్రతిబింబించే అద్భుతమైన టెర్రకోట కళాఖండాలకు ఈ ప్రాంతం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇది చారిత్రాత్మకంగా నర్మదా నది వ్యవస్థ ఒడ్డున ఉంది. ఇది దక్షిణ పథాన్ని ఉత్తర వాణిజ్య మార్గాలతో అనుసంధానించే అత్యంత కీలకమైన ప్రాంతంగా పనిచేసింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏమడిగారు? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పశ్చిమ బెంగాల్లోని ప్రముఖ చారిత్రక ప్రాంతమైన చంద్రకేతుగఢ్ వద్ద ఒక భారీ నిర్మాణ సముదాయాన్ని కనుగొనిందంట. దీనికి సంబంధించి సరైన వాక్యాలు అడిగారు. చంద్రకేతుగఢ్ అనేది మౌర్య మరియు మౌర్యుల అనంతరం కాలంలో అత్యంత వైభవంగా విలసిల్లిన ఒక ప్రాచీన నదీ తీర రేవు పట్టణం మరియు పట్టణ కేంద్రం అండి. ఏదండి ఇది? చంద్రకేతుగఢ్ అనేది ఎవరి కాలంలో? మౌర్యులు మరియు మౌర్యుల అనంతర కాలంలో అత్యంత వైభవంగా విలసిల్లిన ఒక ప్రాచీన నదీ తీర రేవు పట్టణం మరియు పట్టణ కేంద్రం అండి. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 ఆల్సో కరెక్ట్ అండి. ఈ కాలపు పట్టణ జీవన విధానాలు అనేవి సామాజిక మతపరమైన అంశాలు మరియు ఆగ్నేయాసియాతో ఉన్న సముద్ర వాణిజ్య సంబంధాలను ప్రతిబింబించే అద్భుతమైన టెర్రకోట కళాఖండాలకు ఈ ప్రాంతం అనేది ప్రపంచ ప్రసిద్ధి చెందిందంటండి. ఏదండి? చంద్రకేతుగఢ్. ఇది వార్తల్లో ఎందుకు ఉంది అంటే మార్చి 2026లో ఇక్కడ అంతర్జాతీయ స్థాయి రోమన్ అంపోరాల అంటే రోమన్ వైన్ జార్లు అవశేషాలు మరియు నాణేలు దొరికాయి. ఇది భారతదేశానికి రోమన్ సామ్రాజ్యంతో ఉన్న పురాతన వాణిజ్య సంబంధాలను మరోసారి నిరూపించింది. ఆప్షన్ 3 అనేది ఎందుకు రాంగు అంటే స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగు అంటే చంద్రకేతుగఢ్ అనేది పశ్చిమ బెంగాల్లోని గంగా నది ఉపనది అయిన విద్యాధరి నది ఒడ్డున ఉందండి. నర్మదా నది ఒడ్డున కాదు. అంటే ఇక్కడ బాగా గమనించాలి. ఈ చంద్రకేతుగఢ్ నది అనేది చంద్రకేతుగఢ్ అనేది పశ్చిమ బెంగాల్లోని గంగా నది యొక్క ఉపనది అయిన విద్యాధర నది ఒడ్డున ఉందంటండి. నర్మదా నది ఒడ్డున కాదు. ఈ నర్మదా నది మధ్య భారతదేశం లేదా పశ్చిమ భారతదేశంలో ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. మార్చి 2026లో ఆంధ్రప్రదేశ్లోని మౌలిక వసతులు మరియు ఓడరేవుల అభివృద్ధి సాధించిన మైలురాళ్లను వాటి సరైన ప్రాంతాలతో జతపరచండి. రామాయపట్నం పోర్టు, భావనపాడు లేదా మూలపేట పోర్టు, కాకినాడ డీప్ వాటర్ పోర్టు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. A1, B2, C3. రామాయపట్నం పోర్టు అంటే మొదటి బల్క్ క్యారియర్ నౌక రాకతో వాణిజ్య ట్రయల్ కార్గో కార్యకలాపాలను విజయవంతంగా ప్రారంభించింది. మొదటి బల్క్ క్యారియర్ నౌక రాకతో వాణిజ్య ట్రయల్ కార్గో కార్యకలాపాలను విజయవంతంగా ప్రారంభించిందంట. ఎక్కడ? రామాయణపట్నం పోర్టు. నెక్స్ట్ భావనపాడు లేదా మూలపేట పోర్టు నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణ పనులను 85% పూర్తి చేసుకొని శ్రీకాకుళం ఒడిశా వాణిజ్య ద్వారంగా నిలిచింది. కాకినాడ డీప్ వాటర్ పోర్టు భారతదేశపు మొట్టమొదటి పోర్ట్ ఆధారిత LNG ఫ్లోటింగ్ స్టోరేజ్ అండ్ రీగ్యాసిఫికేషన్ యూనిట్ అనేది ప్రారంభించింది. భారతదేశపు మొట్టమొదటి పోర్ట్ ఆధారిత LNG ఫ్లోటింగ్ స్టోరేజ్ అండ్ రీగ్యాసిఫికేషన్ యూనిట్ను ప్రారంభించింది కాకినాడ డీప్ వాటర్ పోర్ట్. ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే మార్చి 2026లో ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు ఏపీ మ్యారిటైమ్ బోర్డు నివేదిక ప్రకారం రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న నాన్ మేజర్ పోర్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. రామాయపట్నం నెల్లూరు లేదా ప్రకాశం సరిహద్దులో వాణిజ్య షిప్పింగ్ ట్రయల్స్ విజయవంతంగా కావడం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి పెద్ద బూస్టు. సో ఇది ఏపీ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ట్రాన్స్పోర్ట్ అనే టాపిక్ సంబంధించి ఇది ఇంపార్టెంట్ అండి. ప్రిలిమ్స్లో ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్.
జాగ్రఫీ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కరెంట్ అఫైర్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి ఈ బిట్టు, ఎందుకంటే ఇది రవాణా టాపిక్ సంబంధించింది కాబట్టి. దీని యొక్క ఆర్థిక ప్రాధాన్యత అంటే భావనపాడు పోర్టుకు మూలపేట అని పేరు మార్చారు. ఇది వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి ఖనిజాలు వస్తువుల దిగుమతులకు లాజిస్టిక్ ఖర్చులను 20 నుండి 30% తగ్గిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ క్వాంటమ్ వానిష్ అనే సరికొత్త మాల్వేర్కు వ్యతిరేకంగా తీవ్రమైన హెచ్చరికను జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం దీని నివారణ అప్లికేషన్ను గుర్తించండి. ఇక్కడ ఏమడిగారండి? ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ క్వాంటమ్ వానిష్ అనే సరికొత్త మాల్వేర్కు వ్యతిరేకంగా తీవ్రమైన హెచ్చరికను జారీ చేసిందంటండి. క్వాంటమ్ వానిష్ అనే సరికొత్త మాల్వేర్కు వ్యతిరేకంగా తీవ్రమైన హెచ్చరికను జారీ చేసింది ఏదండి? ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, సిఆర్టీ ఇన్, సెర్ట్ ఇన్. ఆప్షన్స్ వచ్చేటప్పటికి సమాచార సాంకేతిక చట్టం ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 70B కింద కంప్యూటర్ భద్రతా సంఘటనలపై స్పందించే జాతీయ నోడల్ ఏజెన్సీగా సెర్ట్ ఇన్ అనేది పనిచేస్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం అన్ని డేటా సెంటర్లు మరియు కార్పొరేట్ సంస్థలు సైబర్ దాడిని గుర్తించిన 6 గంటల లోపు అంటే దానిని సెర్ట్ ఇన్కు నివేదించడం చట్టపరంగా తప్పనిసరి. ఈ క్వాంటమ్ వానిష్ మాల్వేర్ 0 క్లిక్ లోపాల ద్వారా సెషన్ టోకెన్లను దొంగలిస్తూ నేరుగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ల రన్ టైమ్ సిస్టమ్ను లక్ష్యంగా చేసుకుంటుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆల్ 3 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీము క్వాంటమ్ వానిష్ అనే సరికొత్త మాల్వేర్ను వ్యతిరేకంగా తీవ్రమైన హెచ్చరికను జారీ చేసిన దానికి సంబంధించి సరైన వచ్చేటప్పటికి సమాచార సాంకేతిక చట్టం 2000లోని సెక్షన్ 70B కింద కంప్యూటర్ భద్రతా సంఘటనలపై స్పందించే జాతీయ నోడల్ ఏజెన్సీగా సెర్ట్ ఇన్ పనిచేస్తుందంట. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం అన్ని డేటా సెంటర్లు మరియు కార్పొరేట్ సంస్థలు సైబర్ దాడిని గుర్తించిన 6 గంటలలోపు దానిని సెర్ట్ ఇన్కు నివేదించడం చట్టపరంగా తప్పనిసరి అయిందంట. ఈ క్వాంటమ్ వానిష్ మాల్వేర్ 0 క్లిక్ లోపాల ద్వారా సెషన్ టోకెన్లను దొంగలిస్తూ నేరుగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ల రన్ టైమ్ సిస్టమ్ను లక్ష్యంగా చేసుకుంటుందంటండి. ఇది వార్తల్లో ఎందుకు ఉందంటే మార్చి 2026లో దేశవ్యాప్తంగా పలు బ్యాంకింగ్ యాప్స్ మరియు యూపీఐ నెట్వర్క్లపై క్లిక్ చేయాల్సిన అవసరం లేని, అంటే 0 క్లిక్ అంటే మనం ఏ లింక్ ఓపెన్ చేయకపోయినా ఫోన్లోకి వచ్చేసే సరికొత్త మాల్వేర్ దాడులు జరిగాయి. దీనిపై కేంద్ర ఐటీ శాఖ అలర్ట్ జారీ చేసిందంటండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిందండి టాపిక్. కరెంట్ అఫైర్స్లో అడగొచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా అడగొచ్చు. 2022లో తెచ్చిన సైబర్ సెక్యూరిటీ గైడ్లైన్స్ ప్రకారం 6 గంటల్లోపు సైబర్ దాడిని ప్రభుత్వానికి రిపోర్ట్ చేయకపోతే ఐటీ యాక్ట్ ప్రకారం వాళ్ళు శిక్షార్హులు అవుతారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో ఓబీసీల ఉపవర్గీకరణకు సంబంధించి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చేసిన సమీక్షలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఎన్సిబిసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది 2018 నాటి 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 338బిని చేర్చడం ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఇది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. రిజర్వేషన్ ప్రయోజనాలను సమానంగా పంపిణీ చేయడం కోసం ఈ కమిషన్ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను సమీక్షించింది. చట్టబద్ధంగా పార్లమెంటుతో సంబంధం లేకుండా కేంద్ర ఓబీసీ జాబితా నుండి ఏ కులాన్నైనా నేరుగా చేర్చుకోవడానికి లేదా తొలగించడానికి ఎన్సిబిసికే సంపూర్ణ సార్వభౌమ అధికారం ఉంటుంది. పైన పేర్కొన్న వాక్యాల్లో ఏవి సరైనవి? ఓన్లీ 3 కరెక్ట్ అండి, రిమైనింగ్ ఆర్ ఇన్కరెక్ట్. ఇక్కడ ఏం అడిగారండి? సరైన అడగలేదు, ఇన్కరెక్ట్ అడిగారండి. సో ఓన్లీ 3 ఇస్ ద రాంగ్ ఆన్సర్, రిమైనింగ్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏం అడిగారు? ఎన్సిబిసి అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి ఇది 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 338బిని చేర్చడం ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అండి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది.
రిజర్వేషన్ ప్రయోజనాలను సమానంగా పంపిణీ చేయడం కోసం ఈ కమిషన్ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న జస్టిస్ రోహిస్ కమిషన్ నివేదికను సమీక్షించిందంటండి. నెక్స్ట్ ఆప్షన్ 3 స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగు అంటే కేంద్ర ఓబీసీ జాబితాలో ఏదైనా ఒక కులాన్ని చేర్చాలన్నా లేదా తొలగించాలన్నా ఆ అంతిమ అధికారం భారత పార్లమెంటుకు మరియు ఆ రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఎన్సీబీసీ కేవలం ఒక సిఫార్సు చేసే రాజ్యాంగ సంస్థ మాత్రమే. ఇది నేరుగా చట్టాలను మార్చలేదండి. చట్టాలు మార్చాలంటే పార్లమెంటుకి రాష్ట్రపతికి మాత్రమే అధికారం ఉంటుందంటండి. ఇది సొసైటీ అండ్ పార్టీ లింకేజ్ టాపిక్ అండి. సొసైటీ విభాగంలో వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు మెయిన్స్ పార్టీలోని రాజ్యాంగబద్ధ సంస్థల చాప్టర్లకు జస్టిస్ రోహిణి కమిషన్ మరియు 105 రాజ్యాంగ సవరణ రాష్ట్రాలకు ఓబీసీ జాబితా గుర్తింపు అధికారాన్ని తిరిగి ఇవ్వడం అత్యంత కీలకమైన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో హైదరాబాద్లోని ఇన్కాయిస్ తీవ్రతరమవుతున్న ఇండియన్ ఓషన్ డైపోల్ ప్రక్రియపై హెచ్చరిక జారీ చేసింది. పాజిటివ్ ఐఓడి దశ యొక్క భౌగోళిక ప్రవర్తనను విశ్లేషించండి. పాజిటివ్ ఐఓడి దశలో ఆఫ్రికా సమీపంలోని పశ్చిమ హిందూ మహాసముద్రంలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, సుమత్రా సమీపంలోని తూర్పు హిందూ మహాసముద్రంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. భారతదేశానికి సంబంధించి పాజిటివ్ ఐఓడి సాధారణంగా ఎల్నినో యొక్క ప్రతికూల ప్రభావాలను అడ్డుకుంటుంది. దీనివల్ల నైరుతి ఋతుపవనాల కాలంలో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఈ దృగ్విషయం భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం అంతటా జరిగే వాకర్ సర్క్యులేషన్ వాతావరణ పీడన మార్పులతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. పై వాక్యాలలో సరైన వచ్చేటప్పటికి 2 and 3 అండి. హైదరాబాద్లోని ఇన్కాయిస్ తీవ్రతరమవుతున్న ఇండియన్ ఓషన్ డైపోల్ ప్రక్రియపై హెచ్చరిక జారీ చేసిందంట. పాజిటివ్ ఐఓడి దశ యొక్క భౌగోళిక ప్రవర్తన సంబంధించి పాజిటివ్ ఐఓడి దశలో దానికి సంబంధించి 2 and 3 ఆర్ కరెక్ట్ అండి. 2 and 3 అంటే భారతదేశానికి సంబంధించి పాజిటివ్ ఐఓడి సాధారణంగా ఎల్నినో యొక్క ప్రతికూల ప్రభావాలను అడ్డుకుంటుందంట. దీనివల్ల నైరుతి ఋతుపవనాల కాలంలో సగటు కంటే ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతుందంటండి. ఈ ఎల్నినో యొక్క ప్రతికూల ప్రభావాలను అడ్డుకోవడం వల్ల ఈ పాజిటివ్ ఐఓడి అనేది దీనివల్ల నైరుతి ఋతుపవనాల కాలంలో సగటు కంటే ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతుందంట. ఈ దృగ్విషయం భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం అంతటా జరిగే వాకర్ సర్క్యులేషన్ వాతావరణ పీడన మార్పులతో దగ్గరి సంబంధం అనేది కలిగి ఉంటుందంటండి. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే మార్చి 2026 చివరి వారంలో ఇన్కాయిస్ ఉపగ్రహ డేటా ప్రకారం రాబోయే ఋతుపవనాలపై ఎల్నినో ప్రభావం పడకుండా ఈ పాజిటివ్ ఐఓడి రక్షణ కవచంలా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. పాజిటివ్ ఐఓడి అంటే పశ్చిమ హిందూ మహాసముద్రంలో అంటే ఆఫ్రికా వైపు వెచ్చని ఉష్ణోగ్రతలు, తూర్పు హిందూ మహాసముద్రంలో అంటే సుమత్రా లేదా ఇండోనేషియా వైపు చల్లని ఉష్ణోగ్రతలు ఉండాలి. పశ్చిమ హిందూ మహాసముద్రంలో అంటే ఆఫ్రికా వైపు వెచ్చని ఉష్ణోగ్రతలు, తూర్పు హిందూ మహాసముద్రంలో అంటే సుమత్రా లేదా ఇండోనేషియా వైపు చల్లని ఉష్ణోగ్రతలు ఉండాలి. ఇక్కడ వాక్యాలను రివర్స్ చేయడం జరిగింది. సో పశ్చిమ భాగం వెచ్చగా ఉన్నప్పుడే అక్కడ అల్పపీడనం ఏర్పడి భారతదేశం వైపు మేఘాలు ఎక్కువగా ప్రయాణించి మంచి వర్షాలు పడతాయి. 10 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇప్పటి వరకు టోటల్ 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి మార్చ్ మంత్కి సంబంధించి. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. పార్ట్ 1 చూద్దాము. ఈ పార్ట్లో 21 నుండి 30 క్వశ్చన్స్ వరకు కవర్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ యొక్క క్వాలిటీ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.